మన భారతదేశపు సంపదల్లో ముఖ్యమైనది వృక్ష సంపద. ఈ వృక్షాల్లో కూడా అతి ముఖ్యమైనది అతి మధురం, ఎస్టి మధు. ఈ అతి మధురం తాలూకు ఔషధ ఉపయోగాలు మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, ఇన్ని రోజులు దీని గురించి మనకి ఎందుకు తెలియలేదా అని అనుకుంటారు. అంతటి గొప్ప వేరు, అంతటి గొప్ప మూలిక ఈ అతి మధురం. దీనికి సంబంధించిన ఔషధ ప్రయోజనాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి అందరికీ అవసరమైన విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే అతి మధురం వేరు, ఎస్టి మధు. దీనికి సంబంధించిన ఔషధ ఉపయోగాలని తెలుసుకుందాం. అసలు దీన్ని తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా దీని పేర్లు. ఈ పేర్లను తెలుసుకుంటే అప్పుడు కొంతమందికి ఇది మామూలుగా పరిచయమైన మూలికే, ఓహో ఇదా అని మీకు అనిపిస్తుంది. ఉదాహరణకు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని బొటానికల్ నేమ్ గ్లైసరీజా గ్లాబ్రా అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. అలాగే హిందీలో ములెటీ అంటారు, ఇంగ్లీష్లో లైకోరిస్ అంటారు. తెలుగులో మీకు తెలిసిందే అతి మధురం అంటే బాగా తీయగా ఉండేటటువంటి ఒక వేరు అని. అయితే దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే దీని ప్రత్యేకతలు, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. దీనికి ఉండేటటువంటి అతి తీపితనం వలన దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. సాధారణంగా ఆయుర్వేద మందులు అన్నీ కూడా చేదుగా ఉంటాయన్న అపోహ ఉంది. అయితే దీనిని రుచి చూశారనుకోండి, ఆ అపోహ మీకు పోతుంది. ఎస్టి మధు వేరని ఔషధం కింద వాడతాం. అంటే చెట్టులో మొత్తంలో ఔషధ ఉపయోగాలు దేంట్లో ఉంటాయి ఎక్కువగా అంటే దీని వేరులో. ఇప్పుడు మనం పసుపు మొక్క ఉందనుకోండి, పసుపు మొక్క మొత్తంలో ఉపయోగకరమైనది ఏమిటి, దుంప కదా. ఇది అంతే, ఇక్కడ వేర్లలో ఔషధ తత్వాలు ఎక్కువ ఉంటాయి అతి మధురానికి. దీని వేర్లకి విరేచనాన్ని సాఫీగా చేసేటువంటి లక్షణం ఉంది. అలాగే దగ్గును తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది ప్రథమ ప్రయోజనం దీనికి. ఇక ఆఖరికి అలోపతిలో కూడా అంటే ఆధునిక వైద్యంలో కూడా దీన్ని విరివిగానే వాడుతూ ఉంటారు. అయితే మరి అతి మధురం అంటున్నాం, ఎస్టి మధు అంటున్నాం, ఎలా తెలుస్తుంది అంటే ఇది చూడటానికి ఎలా ఉంటుంది ఇది కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇది దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక మొక్క. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఎన్నో వ్యాధులలో వాడేవాడు. చైనా దేశపు వైద్యంలో కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. దీన్ని దక్షిణ యూరోప్ దేశాల్లో, సిరియా, ఇరాక్, టర్కీ, రష్యా దేశాల్లో కూడా వాణిజ్యంగా దీన్ని పెంచుతూ ఉన్నారు. అంటే దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని పెంచుతున్నటువంటి మనం దీనిని అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మన మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో దీన్ని ఎక్కువ పెంచుతూ ఉంటారు. అయితే మనం మాత్రం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అయితే అసలైన విషయం ఏంటంటే దీన్ని ఒక మెడిసిన్గా వాడచ్చు. అంటే దీని ఔషధ ఉపయోగాలు ఇవేమిటి, వీటిని తెలుసుకుందాం. ముందుగా ఔషధ ఉపయోగాలు అనడంతోనే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే చాలామందిని సఫర్ చేసేటటువంటి కడుపులో పుండు, అల్సర్. దీంట్లో ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది అతి మధురం వేరు. ఎలా? కడుపులో పుండున్నా లేకపోతే హైపర్ ఎసిడిటీతో బాధపడుతున్నా దీన్ని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? చాలా సింపుల్. తాజా ఎస్టి మధు చూర్ణాన్ని రోజు తీసుకుంటూ ఉండాలి. దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి, 1 నుంచి 2 గ్రాములు. దీన్ని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, తేనెకి కలిపి కూడా నాకొచ్చు. దీంతో మీకు ఈ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అల్సర్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్టి మధు కషాయాన్ని కూడా తాగొచ్చు. అంటే దీన్ని ఒక 1/2 చెంచాడు పొడిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని తాగుతూ అన్నాన్ని మెత్తగా ఉడికించి జావలాగా చేసుకొని తింటూ ఉంటే కడుపులో అల్సర్ చక్కగా తగ్గుతుంది. ఈ అలోపతి వైద్యంలో కూడా ఈ అల్సర్కి ఎస్టి మధుని వాడటం అనేది ఈ మధ్య జరుగుతూ ఉంది. అయితే ఇంకొక ప్రాబ్లము, ఇలాంటి ఈ చలికాలపు రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, చాలామందిని సతమతం చేసే సమస్య ఏమిటంటే గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్. ఇలాంటి సందర్భాల్లో కూడా అతి మధురం ఉపయోగపడుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు, కంఠం శ్రావ్యంగా లేనప్పుడు, ఎంతకీ శ్లేష్మం తెగకుండా దగ్గు వస్తూ ఉన్నప్పుడు ఈ అతి మధురాన్ని వాడచ్చు. ఎలా వాడాలి? ఒక చిటికెడు అతి మధురం పొడిని తీసుకోండి, తగినంత తేనె కలపండి, చప్పరిచ్చి మింగేయండి. దీంతో అలాగ దిగుతూనే మీకు రిలీఫ్ అనిపిస్తుంది. తేనె కూడా న్యాచురల్ సూదింగ్, అతి మధురం ఏమో స్టీరాయిడల్ యాక్షన్ ఉంటుంది.
ఇక అతి ముఖ్యమైన విషయం అనుకున్నాం కదా, ఇది చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య ఉంది. ఇదే మలబద్ధకం. మలబద్ధకంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? దీన్ని అతి మధురం వేరు చూర్ణాన్ని బెల్లంతో కలిపి తీసుకోవాలి. అంటే 1 గ్రాము నుంచి 2 గ్రాములు అతి మధురం చూర్ణం, ఒక 3 నుంచి 5 గ్రాములు బెల్లం, రెండింటిని కలిపి ఉండలాగా చేసి తినేయాలి. దీంతో విరేచనకారిగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కువ మందిని ముఖ్యంగా ఇలాంటి వింటర్ సీజన్లో ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే పాలిఆర్థ్రాల్జియా, అంటే కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పుల్లో దీని ఉపయోగం అంతా ఎంత కాదు, ఎందుకంటే ఒక స్టీరాయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులలో అతి మధురంని ఒక 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ తీసుకొని 1 గ్లాస్ నీళ్ళకి వేసి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. దీంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంతేనా, ఎక్కువ మందిని నిరంతరం జీవితాంతం ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. ఇదే నోటి పూత, స్టొమటైటిస్. నాలుక పూసి ఏ తినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఆఖరికి ఏమాత్రం కారం వేయకపోయినా సరే అది కారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా నిలవనివ్వకుండా చేసే నోటి పూతలో అతి మధురం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడాలి అంటే, దీన్ని ఎక్స్టర్నల్గా వాడాలి. ఎక్స్టర్నల్గా ఎలా వాడతాము అంటే, ఆ అల్సర్ని తగ్గించాలి. దీనికోసం ఏం చేస్తారంటే, ఒక 1/2 చెంచాడు నుంచి చెంచాడు అతి మధురం పొడిని తీసుకొని 1 గ్లాస్ నీళ్ళకి వేసి సగం గ్లాస్ అయ్యేంతవరకు బాగా మరిగించండి. ఇప్పుడు దీన్ని మామూలుగా మౌత్ వాష్ లాగా పుక్కిట పట్టాలి. దీంతో ఆ నోట్లో పుళ్ళు తగ్గుతాయి. పొరపాటు మింగినా ఏం కాదు, కానీ ఊసేయాలి బాగా పుక్కిట పట్టి. అలాగే ఇంకొక సమస్య, ఎక్కువ మంది యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టేది, ఆ మాటకు వస్తే అందరినీ బాగా సతమతం చేసేటటువంటి ఒక సమస్య ఏమిటంటే, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది చెప్పేది జుట్టు రాలటం, అలాగే చుండు తయారవుతూ ఉండటం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ అతి మధురం ఉపయోగపడుతుంది. అతి మధురం వేర్లని పాలు కుంకుమ పువ్వుతో కలిపి పేస్ట్లాగా తయారు చేసుకొని రాత్రిపూట తలకు పట్టించాలి. ఉదయం తల స్నానం చేయాలి. దీంతో ఆ కొత్త వెంట్రుకలు మొలవటం మీరు గమనిస్తారు. చుండ్రు కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే దీనికి ఆ స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక ఉపయోగం దీనికి ఉంది, ప్రథమ చికిత్సలో ఉపయోగపడుతుంది. మెయిన్గా కాలిన గాయాలలో ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కాలిన గాయాల్లో ఒక ఔషధం కింద వాడచ్చు. ఎస్టిమధు చూర్ణాన్ని వెన్నతోటి కానీ నెయ్యితో కానీ తేనెతోటి కానీ కలపాలి. చూడండి, అతి మధురం చూర్ణాన్ని ఐదర్ బటర్ అంటే వెన్న, లేదా ఘీ అంటే నెయ్యి, లేదా హనీ అంటే తేనె కలిపి దీన్ని లోపలికి తాగాలి. అలాగే కాలిన గాయాలపైన కూడా ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్ లాగా రాయాలి. దీంతో ఆ కాలిన గాయాలు త్వరగా మాంతాయి. ఇంకొకటి, చాలామంది నడవడానికి ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల. ఈ సమస్యే ఆనెలు, కాన్స్ అండ్ క్యాలసస్. దీంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. కాళ్ళలో వచ్చేటువంటి ఆనెలకి ఎస్టిమధు చూర్ణం అమోఘంగా పనిచేస్తుంది. ఈ చూర్ణం అలాగే నూనె, ఈ రెండింటిని ఏదైనా వేరుశనగ నూనె కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ, రెండింటిని కలిపి మరిగించాలి. అంటే అతి మధురం చూర్ణం అలాగే నువ్వుల నూనె రెండింటిని కలిపి మరిగించి, ఆవ నూనె అయితే మంచిది, లేఖన తత్వం ఉంటుంది కాబట్టి రెండింటిని కలపాలి. ఐదర్ అతి మధురం చూర్ణంతో పాటు ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ కలిపి దాన్ని రాత్రిపూట రబ్ చేస్తూ ఉండాలి ఆనెల మీద. ఉదయానికి మార్పు వచ్చేస్తుంది, ఆ ఆనెలు మెత్తబడతాయి. అలాగే పెడిక్యూర్ చేసుకోవాలి. అయితే అతి మధురం అనేది ఏంటంటే మామూలు కూరగాయ కాదు, ఇది ఒక మూలిక. కాబట్టి కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు పాటించాలి. అతి మధురాన్ని అంటే ఎస్టి మధుని అదే పనిగా ఎక్కువ కాలం పాటు వాడకూడదు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులున్నా, రక్తపోటున్నా వైద్య పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఇలాగా ఈ అతి మధురాన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చెప్పొచ్చు, లేదా మూలికలు అమ్మేటటువంటి షాపుల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే మీకు వాళ్ళు ఇస్తుంది అతి మధురం అవునా కాదా అనేది చూసుకోవటం ముఖ్యం. అంటే దీన్ని కాస్త తుంపి ఆ వేరుని కొద్దిగా కొరికితే బాగా తీయగా ఉంటే అది అతి మధురం అని అర్థం. అలాంటి అసలైన దాన్ని మీరు తెచ్చుకోవాలి. అయినప్పటికీ మీకు డౌట్గా అనిపిస్తే మీరు ఆయుర్వేద వైద్యుల సలహా కూడా తీసుకోవచ్చు. ఇలాగా మన భారతీయ వృక్ష సంపదలో ముఖ్యమైనది ఈ అతి మధురం కాబట్టి దీన్ని వాడుకొని మనం ప్రయోజనాలు పొందవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.